బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. స్నేహిత కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బాలల హక్కులు వివరిస్తున్నామని తెలిపారు. బాలబాలికలు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా 1098 హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా పాఠశాలలో ఏర్పాటు చేసిన పెట్టెలో ఫిర్యాదు వేయాలని అన్నారు. బాలలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల దత్తతకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గంగాధర్, మండల విద్యాధికారి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పిల్లలు పెరగడానికి చేసిన కృషికి మీరు చేయిత అందించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఉద్దేశం ఒకటి, అందరూ బాగుండాలని. ఆ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకుంటే అందరం కూడా బాగుంటాము, మా కృషికి ఒక సార్థకత ఉంటుంది. కార్యక్రమానికి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా యంత్రాంగం మార్గదర్శకత్వంలో మరిన్ని కార్యక్రమం ఇలా ముందుకు తీసుకెళ్తూ ఒక సురక్షితమైన బాల్యాన్ని కరీంనగర్ జిల్లాకి ఇచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్న మేడం గారికి మరియు దాంట్లో పార్టిసిపేట్ అవుతున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు. మనకు ఇందాక మనం మార్నింగ్ నుండి చాలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ పిల్లలంతా మన దేశ సంపద. మీరు బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. పిల్లలకి ఏదైతే హక్కులు మనం ఇందాక చెప్పుకున్నామో, మీరు హక్కుల గురించి ఎలా అయితే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మనకి ఇట్లాంటి స్నేహిత ప్రోగ్రామ్ అలాగే స్కూళ్ళల్లో ప్రతి చోట అవేర్నెస్ అనేది కల్పించబడడం జరుగుతుంది. ఇప్పుడు నేను యాజ్ ఏ సిడబ్ల్యూసి చైర్పర్సన్గా చూస్తున్నప్పుడు మనకి ఈ స్నేహిత ప్రోగ్రాం ద్వారా మనకు చాలా రిపోర్టింగ్ అనేది పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ని తెలియజేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా అందరూ కూడాను అంటే ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే పిల్లల్లో అవగాహన, తమకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని చెప్పుకునేటువంటి ధైర్యం అనేది మన కలెక్టర్ గారి ద్వారా అందరు అధికారులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి పిల్లల భవిష్యత్తు గురించి ఇంత కృషి చేస్తున్నప్పుడు మీరు కూడా మీ వంతుగా తప్పకుండా మీ యొక్క ప్రాబ్లమ్ని మీలోనే అణిచివేసుకోకుండా బయటికి తెలియజేసినట్లయితే మీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది, మీ యొక్క మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఏదైతే భవిష్యత్తులో ఎదగాలి అనుకుంటారో దానికి మా సహకారం ఉంటుంది. మీరు దాన్ని ఎఫర్ట్ పెట్టడానికి కూడా మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. టైం చాలా అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అన్నది మనకి డీటెయిల్గా అందరికీ చెప్పడం జరిగింది. సో మీకు ఏం రైట్స్ ఉన్నాయి అన్నది మీరు తెలిస్తే మాత్రమే తర్వాత మీరు అవి ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది ఒక డిసిజన్ తీసుకోగలుగుతాం. సో బట్ మనకి దాని ముందు మనకి ఏమేమి అవకాశం ఉన్నాయి, చట్ట ప్రకారం మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, మనకి ఏమైనా ప్రాబ్లం అయితే మనము ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మనకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం ఎక్కడ వెళ్ళాలి అనే అట్లీస్ట్ ఒక బేసిక్ అవేర్నెస్ మా అందరికీ ఉండాలి. ఎస్పెషలీ చిల్డ్రన్గా మీ అందరికీ కూడా తెలియాలి. సపోజ్ ఇప్పుడు మీతో స్కూల్లోనే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఎవరికి వెళ్ళి మీరు చెప్పాలి, ఎవరికి కాల్ చేయాలి అనే ఒకటి బేసిక్ మీకు అందరికీ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆ భాగంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చాలా వరకు మంచి ప్రోగ్రామ్స్ మేడం ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. సో స్నేహిత ఒక ఎగ్జాంపుల్. దాని నుంచి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లా మంచిగా ఉండాలి అని అంటే దానికి వాళ్ళకి హోలిస్టిక్గా మనము ఏమేమి చేయాలన్నది మంచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దాని భాగంగా వాళ్ళకి ఉన్న రైట్స్ ఏమున్నాయి, తర్వాత ఎవరైనా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తే మనము ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, దెన్ సేఫ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, తర్వాత డ్రగ్ అబ్యూజ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న చిల్డ్రన్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్
చాలా వరకు మనము ఈ డ్రగ్ అబ్యూస్కి మనము ఇది చేసుకుంటున్నాము. సో అట్లా చేయకూడదంటే ఏం చేయాలి? ఎవరైనా డ్రగ్ అబ్యూస్ మీ స్కూల్లోనే చేస్తున్నారంటే మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయాలి? సో ఇట్లా అండ్ ఎస్పెషలీ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ మనం పేరెంట్స్ మొబైల్స్ ఉంటుంది, సో మనం ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ మొబైల్స్ ఉంటాయి, ఆర్ మన స్కూల్లోనే ఎవరైనా మొబైల్ తీసుకొని వస్తారు. సో దానిలో మనము సోషల్ మీడియాలో కూడా మనకి తెలియకుండాను కూడా కొన్నిసారి ప్రమాదం అవుతాయి, కొన్నిసారి మనకి ఇష్యూస్ జరుగుతాయి. సో అట్లాంటి జరిగినప్పుడు మనము ఏం చేయాలి, అట్లాంటి దూరం ఉండాలి అంటే కూడా ఏం చేయాలన్నది చాలా వరకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అది కాకుండా మిగతా స్కూల్ లెవెల్లో కూడా చాలా వరకు క్లబ్స్ మనము ఫామ్ చేసుకున్నారు మేడమ్. సో ఈకో క్లబ్ కావచ్చు, వేరియస్ అదర్ క్లబ్స్, ఎన్ని ఒక్కొక్క కన్సెప్ట్కి ఒక్కొక్క క్లబ్ అనేది ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ ఉంటే కాన్షియస్నెస్ క్లబ్. సో ఇట్లాంటిది మనము చేసుకున్నాం. దాని అంటే మనము చెప్పేకున్నా మీ ఫ్రెండ్సే మీకు చెప్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తే అంత మీరు అండర్స్టాండ్ చేసుకుంటారా లేదా నాకు ఐడియా లేదు, బట్ వెన్ మీ ఫ్రెండ్స్ మీకు చెప్తే చాలా వరకు మీరు వింటారు, అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ నుంచి చెప్పే మనము కొన్ని స్కూల్ లెవెల్లో ఐడెంటిఫై చేసాము స్టూడెంట్స్ని, వాళ్ళ ద్వారా మీకు కూడా అవగాహన చేస్తున్నాం. సో ఈరోజు కూడా ఇక్కడ అప్పటి నుంచి అందరూ ఏమేమి రైట్స్ ఉంటాయి చిల్డ్రన్స్కి, సో ఏమైనా ఇష్యూస్ వస్తే ఏం చేయాలి, ఎట్లా ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ అయితే ఎవరికి ఇన్ఫామ్ చేయాలి. సో రీసెంట్గా ఐ థింక్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మనము ఒకటి కంప్లైంట్ ఇచ్చి అది కూడా ఆపేశాం. సో చైల్డ్ లేబర్ ఇంకొకటి మేజర్గా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీతో చదువుకునే వాళ్ళే కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక హోటల్లో వర్క్ చేయని ఉండొచ్చు, ఏదో వైన్ షాప్లో వర్క్ చేసిన ఉండొచ్చు, ఏదో మనం బ్రిక్లీన్ యూనిట్స్ అట్లాంటి దాంట్లో వాళ్ళ పేరెంట్స్కి సహాయం కోసం వాళ్ళు వెళ్తారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ చదువుకి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ తెలియకుండానే వాళ్ళు చైల్డ్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు. సో ఇట్లాంటిది మీ దృష్టిలో వస్తే కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, దాన్ని ఏం చేయాలనేది కూడా మీ అందరూ ఈరోజు చాలా మంచిగా అవగాహన తీసుకున్నారనేది అనుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి పిలిచిందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లతో సార్కి ధన్యవాదాలు తెలపాల్సింది కోరుతున్నాను.